ఇప్పుడు ఔరంగాబాద్ లో ఉండే మినీ తాజ్ మహల్ ని చూడడానికి వచ్చాము. ఇది దీని ఎంట్రన్స్ గేటు. ఈ మినీ తాజ్ మహల్ ను బీబీ కా మక్బరా లేదా దక్కన్ తాజ్ అని కూడా పిలుస్తారు. ₹20 పెట్టి మనం ఎంట్రన్స్ టికెట్ ని ఆన్లైన్ లో కానీ ఇక్కడ టికెట్ కౌంటర్ లో కానీ తీసుకోవాల్సి ఉంటుంది. వీడియో కెమెరా ఉంటే మీ దగ్గర ఎక్స్ట్రాగా ₹25 ఛార్జ్ అనేది చేస్తారు. ఔరంగాబాద్ లో ఉండే ఈ బీబీ కా మక్బరా చూడడానికి తాజ్ మహల్ లాగా ఉండడం వల్ల దీనిని మినీ తాజ్ మహల్ లేదా బేబీ తాజ్ మహల్ లేదా దక్కన్ తాజ్ అని కూడా పిలుస్తారు. దీనిని 1660 సంవత్సరంలో ఔరంగజేబు కుమారుడైన ఆజం షా తన తల్లి దిల్రాజ్ బాను బేగం జ్ఞాపకార్థం నిర్మించాడు. దీనిని తాజ్ మహల్ యొక్క ప్రధాన రూపశిల్పి అయిన ఉస్తాద్ అహ్మద్ లాహోరీ కొడుకు అతావుల్లా నిర్మించాడని ఇక్కడ ఉన్న ఒక శాసనం చెబుతుంది. గులాం ముస్తఫా తారిక్ నామా పుస్తకం ప్రకారము ఈ సమాధి యొక్క నిర్మాణ వ్యయము అప్పట్లో 7 లక్షలు అయిందని, ఈ సమాధి కోసం పాలరాయిని జైపూర్ సమీపంలోని గనుల నుంచి తెప్పించారని, ఈ సమాధిని తాజ్ మహల్ కు పోటీగా నిర్మించాలని అనుకున్నారని తెలుస్తుంది. తాజ్ మహల్ కు పోటీగా దీనిని నిర్మించాలని అనుకున్నప్పటికీ ఔరంగజేబుకు వాస్తుశిల్పం మరియు నిర్మాణాలపై పెద్ద మక్కువ లేకపోవడము మరియు దీని నిర్మాణానికి ఎక్కువ డబ్బును ఖర్చు చేయడం ఇష్టం లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల దీని సైజు తాజ్ మహల్ కన్నా చిన్నదిగా నిర్మించడం జరిగింది. లోపలికి ప్రవేశించిన తర్వాత దిల్రాజ్ బాను బేగం యొక్క సమాధి కొంచెం దిగువకి ఉంటుంది.